వెల్కమ్ టు PCN న్యూస్. హంద్రనివా ప్రాజెక్ట్ లో భాగంగా తమ్మలపల్లి నియోజకవర్గం దమ్మన బావి దగ్గర పొంగనూరు బ్రాంచ్ కెనాల్ మదనపల్లి దగ్గర చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకసారి చూడన్నా బాగా ఉన్నించుకోండి. మొన్న 3 months ముందు చేశారు. ఏదైతే ఆ రోజు 3850 క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు 1800 క్యూసిక్లు కూడా తీసుకురాలేనటువంటి స్థితిలో ఈవేళ ఏదైతే హంద్రీనివా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం. ఒక చుక్క నీరు ఇప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది, అక్టోబర్ నెల వస్తుంది. పొంగనూరు బ్రాంచీలో ఒక్క చుక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ 3850 క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకుని ఆ యొక్క కెనాల్ విస్తీర్ణ కనుక పెంచినట్లయితే ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో అందులో ప్రత్యేకించి హంద్రీనివా ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెనువెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క హంద్రీనివా కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతోటి ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే పాషా గారు శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లి ఏదైతే రిజర్వాయర్ మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి 90 నుంచి 95% ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటువారిపల్లి కానీ 2 ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా 90 నుంచి 95% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మిగిలినటువంటి 5-10% కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజల త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఎంత నిర్లిప్తతో ఉంది, రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తుందనే దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వాయరే ఒక ఉదాహరణ. ఓకే, వీళ్ళు పనులు 5% 10% ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ దీన్ని కూడా విధ్వంసం.
5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారా అనేది ఇప్పుడే మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఏదైతే ఈ యొక్క చిప్లికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్లు చూస్తే ఇష్టానుసారంగా ఇసుకను మాత్రం దోపిడీ చేసేసారు. ఏదైతే ఇక్కడే బెంగళూరు అతి దగ్గరగా ఉండడం, బెంగళూరులో ఇసుక బాగా అధిక ధర దాని ఉండడంతో ఏదైతే ఈ యొక్క చిప్లి రిజర్వాయర్ని 5-10% పూర్తి చేయలేదు. కానీ ఇష్టానుసారంగా ఇప్పుడే మనం చూసాం ఎంత అగాధాల మాదిరిగా ఇసుకను లూటీ చేసేశారు. దీనివల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో మరి కొద్దిపాటి రిజర్వాయర్లు వర్షం నింపుకున్నా అనీవెన్గా ఉండడంతో ప్రాణాలకు ఎవరైనా ప్రమాదం ఏర్పడుతుంది. గోతులకి గుప్పులకి డిఫరెన్స్ తెలియక. రెండవది ఏదైతే అంత లోతుగా విచ్చలవిడిగా ఇసుక లూటీ చేసేయడంతో మనం రేపు రిజర్వాయర్లో నింపేటువంటి నీరు కూడా మళ్ళీ భూగర్భంలోకి లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కొంత నీటిని మళ్ళీ మనం మరి సీపేజ్ ద్వారా ఏదైతే లీకేజ్ ద్వారా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ రకంగా ఎంత ద్రోహం విధ్వంసం ప్రతి పనిలోనూ కూడా గత 5 సంవత్సరాల పాలనలో మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే దొమ్మనపావి గ్రామం ఆ ఏరియా అంతా కూడా మరి ఏదైతే ఈ పొంగనూరు కెనాల్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి కొద్దిపాటి నీరు కూడా మరి అక్కడ లీకేజెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఖచ్చితంగా లైనింగ్ చేయవలసిన అవసరం ఉంది. కానీ 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా ఆ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి ఆ లైనింగ్ పనులు కూడా చేయలేదు అని అంటే మరి ఏదైతే మరి ఇక రాయలసీమకు సంబంధించి ఈ యొక్క అంద్రీనివాకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నష్టం ఏంటనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా సమీక్షలు చేసుకుని మళ్ళీ అంద్రీనివాని ఇమ్మీడియట్లీ అంటే వచ్చే సీజన్ కల్లా మళ్ళీ మీ పొంగనూరు కెనాల్లో పూర్తి సామర్థ్యంతో పూర్తి కాలం మరి నీరు ప్రవహించేటువంటి విధంగా ఏదో కొంతమంది ప్రజాప్రతినిధుల మెప్పుకో లేకపోతే అధికారుల మెప్పుకో ఏదో 1 రోజు 2 రోజుల్లో నీరు తీసుకొచ్చి చూపించడం కాకుండా కంటిన్యూగా ఒక సీజన్ అయినా సరే నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే సీజన్కే నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే నెల నుంచే ఈ యొక్క అంద్రీనివా ఈ యొక్క విస్తరణ పనులు అన్నీ కూడా ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా మీ అందరికీ కూడా ఈ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా ఏదైతే ఎస్ఎస్ ట్యాంకులు మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి ఆ త్రాగునీరు అందించేటువంటి బాధ్యత. నరసాపురంలో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను చేతపట్టి పట్టణంలో నిరసన వ్యక్తం ప్రదర్శన చేశారు. ముందుగా పాత బజార్ సెంటర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆర్డీఓ అంబరీష్ కు వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజులు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవమైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు. అటువంటి ప్రసాదాన్ని కమిషనర్లు కక్కుర్తిపడి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. हिंदू धर्म
అన్యమతస్తులను తొలగించాలి. తిరుమలలో అన్యమతస్తులను తొలగించాలి. తిరుమలలో అన్యమతస్తులను తొలగించాలి. తిరుమలలో అన్యమతస్తులు ఉద్యోగస్తులను తొలగించాలి. తిరుమల అన్యుల వెంటనే దోషులు ఎంతటి వారైనా సరే వెంటనే హిందూ మతాన్ని సంబంధించిన పుండరీకాక్ష గోవింద గోవింద పరిపాలక గోవింద గోవింద గోవింద. సార్ కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా కూడా మరి ఏదైతే తిరుమల వెంకటేశ్వరుని మనం పూజించుకుంటామో అలాంటి పవిత్రమైన దేవాలయాన్ని హిందూ దైవానికి భంగం కలిగించే విధంగా కూడా మరి అక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం కథవన్న దేవస్థానం కమిటీ ద్వారా ఏదైతే లడ్డూ ఉందో ఆ లడ్డూని అపవిత్రం చేసే విధంగా మరి గత ప్రభుత్వం మరి చేసిన దుర్మార్గపు కార్యక్రమాన్ని నిరసిస్తూ మరి ప్రపంచంలో ఉన్న హిందూ దైవం సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున గత ప్రభుత్వాన్ని ఆ రోజు దానికి అవకాశం కల్పించినటువంటి నాయకుల్ని కూడా మరి ఏదైతే వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిపై ఒక చర్య తీసుకుని వారందరికీ కూడా ఒక పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మరి మేమందరూ కూడా తెలియజేసుకున్నాం. ఎంతో పవిత్రంగా మన వెంకటేశ్వర స్వామిని పూజించుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి ఏదైతే లడ్డు ఉందో ఈ లడ్డూని అపవిత్రంతో ఏదైతే జంతువుల నుంచి వచ్చిన ఆయన్ని కూడా మరి ఒక పవిత్రమైన నెయ్యిని ఏర్పాటు దాంతో చేయవలసిన లడ్డూని ఒక అపవిత్రమైన మరి జంతువుల యొక్క నూనెతో కూడా చేసి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూడా మరి ఆ రోజు ప్రభుత్వం మరి తీసుకున్నందుకు దీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కూడా దీన్ని స్పందించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక హిందువులే కాదు మతాలన్నీ కూడా క్రైస్తవ సోదరులు కానీ అదేవిధంగా ముస్లిం సోదరులు కానీ ప్రతి ఒక్కరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎవరికి ఏ మతానికి అన్యాయం జరిగినా సరే ఒకరికొకరు మన భారతదేశం అందరూ కూడా కలిపి ఉండాల్సిన మరి భారతీయులు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మనోభావాలు ఒక మతాన్ని మనోభావాలు భంగం కలిగించే విధంగా ఉన్నందుకు ప్రతి ఒక్క మతస్థులు కూడా స్పందించి దీనికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారందరినీ కూడా శిక్షించే విధంగా కూడా మరి ఈ రోజున ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వారు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం విషయం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 10 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఉమ్మడిగా జరుగుతున్న దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయాన్ని ఇక్కడ మనం అందరూ కూడా గమనించాలి. మనం ఒకటి నిజాయితీగా అడుగుతున్నాం. ఎప్పుడు కూడా కల్తీ అన్నది ఎందులోనూ కూడా ఉండకూడదు. వారంలో కలిసి ఉంటే చెరువులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎరువుల్లో కలిసి ఉంటే రైతాంగ భూములు తీవ్రంగా నష్టపోతాయి. విత్తనాల్లో కలిసి ఉంటే పండేటువంటి పంట తరమనాశనం అయిపోతుంది. ఆ విధంగా తినేటువంటి ఆహారంలో కలిసి ఉంటే ఎవరు మానవాళికి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది కల్తీ అన్నది ఎక్కడున్నా ప్రమాదకరం. అందున దైవ సన్నిధిలో కలిసి అంటే క్షమించలేనటువంటి సందర్భంగా నేను నిలబడుతున్నా. దైవ సన్నిధిలోనే కల్తీ జరుగుతున్నట్టే ఇక దేవుడి దగ్గర కూడా కల్తీ చేసినటువంటి దైవ సాహసాలుకి మన వాళ్ళు సిద్ధమయ్యారు అంటే దాన్ని మనమందరూ కూడా చాలా తీవ్రంగా ఖండించాలి ఉంటుంది. సమయం ఆసన్నమైన సందర్భంగా నేను అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా
దైవ ప్రసాదం అంటే తిరుపతి లడ్డూల ప్రసాదం అంటే నిజంగా చాలా మందికి జీవితంలో ఒకసారి ఒక పలుకు తిరుపతి లడ్డు ప్రసాదం నోట్లు వేసుకుంటే వారి జీవితం ధన్యవాదాలు అనుకున్నట్టు వాళ్ళు కోట్లాది మంది ప్రజలు భారతంలో ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియబడుతున్నా. అటువంటి ప్రసాదంలోనే కలిపి నిజంగా వింటుంటేనే మనకు భయస్తుంది. అందులో ఈ విధంగా కలిసింది, ఆ విధంగా కలిసింది, రిపోర్ట్ లో ఏ విధంగా కలిసి ఉన్నట్టుగా వస్తుంది, ఆ విధంగా కలిసి చెప్పినట్టుగా వస్తుందని ఆ రిపోర్ట్ చదువుతుంటే ఆ రిపోర్ట్లు మన టీవీలోని రేడియోలోని పేపర్లోని మనం చూస్తుంటే నిజంగా మన నన్ను ప్రొగపరిచి మనం ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత హీనమైన పరిస్థితికి మనం దిగజారేమా అన్నటువంటి విధానాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. కనుక అటువంటి పవిత్రటువంటి దేవాలయంలోనే కలిసి జరుగుతుందంటే ప్రభుత్వం ఏదైతే ఏడాది కోడల ప్రభుత్వం ఉందో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కోడల ప్రభుత్వం ఉందో ఇది చాలా సీరియస్ గా చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప్రకటిస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప్రకటిస్తున్నారు. బీజేపీ సోదరులు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ప్రకటిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలుపుతున్నా. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ దైవం, భారతదేశంలో కాదు ప్రపంచం అంతా కూడా ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామికి గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు అంటే ఎంతో పవిత్రమైనది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటారు. వాటికి నాణ్యమైన నెయ్యి వాడకుండా కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేశారని చెప్పని పేపర్లో కానీ టీవీల్లో కానీ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ల్యాబ్ రిపోర్ట్లో కూడా దాంట్లో వాడినటువంటి వింటా ఉంటే కూడా మనం చెప్పడానికి కూడా మనసు అంగీకరించట్లేదు. అంత దుర్మార్గంగా మన హిందువులుగా, వెంకటేశ్వర భక్తులుగా మనందరం కూడా ఎంతో బాధపడతా ఉన్నాం ఈ రోజున. కాబట్టి ఇలాంటి దోషుల్ని, ఇలాంటి పాపం చేసిన వారిని వ్యక్తి పరిస్థితులను వదలకూడదని చెప్పని, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పని, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక చిట్ ఏర్పాటు చేసి ఐజీ స్థాయికి ఇంతమంది అధికారులు అపాయింట్ చేసి ఆ చిట్ ద్వారా నిజానికి చదవడానికి ఒక చిట్ ఏర్పాటు చేయడం జరిగింది. పాలకొల్లు తిరుమల వాస భజన మండలి, అమర్నాథ్ భజన మండలి, శ్రీ అంజనాద్రి భజన మండలి సభ్యులు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రమైనదని ప్రాయశ్చిత్తముగా మహిళలందరూ స్థానిక కూరగాయల మార్కెట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా పురవీధుల గుండా తిరిగి ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారికి దీపారాధన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, గాది వెంకన్న, సీరం ఆనందకృష్ణ, ధర్మ పరిరక్షణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. జరిగిన తర్వాత ఎత్తున కొంచెం మాకు వచ్చింది. పర్లేదండి, పర్లేదు.
పాప ఏమ్మా పాప వెళ్ళొచ్చు. హరే శ్రీనివాస హరే శ్రీనివాస. మేము 3 భజన మండలి కలిపి ఉన్నామండి. శ్రీ తిరుమలవాస భజన మండలి, శ్రీ అమర్నాథ్ భజన మండలి, శ్రీ అంజనాద్రివాస భజన మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు వారిచే ఏర్పడిన భజన మండలి. అందరూ మహిళలే. ఈరోజు తిరుపతి మహాప్రసాదమైన లడ్డు ఎంతో పవిత్రమైనది. అలాంటిది లడ్డు అపవిత్రం అయినందుకు అవి మనం తీసుకుని ఒకరికొకరు ప్రసాదం అని చెప్పి పంచిపెట్టి మనం కాక అందరినీ కూడా అపవిత్రం చేసినందుకు ఆ వెంకటేశ్వర స్వామిని క్షమించమని ప్రార్థిస్తూ ఈరోజు కూరగాయల మార్కెట్లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో దీపాలు వెలిగించి అక్కడి నుంచి చిన్న ర్యాలీగా వెళ్ళి మళ్ళీ వెంకటేశ్వర గుడికి వచ్చి పలమనేరు నియోజకవర్గం అప్పినపల్లి దగ్గర కుప్పం బ్రాంచ్ కెనాల్ యాక్టిక్ పాయింట్ ను మరియు కెనాల్ జలాశయాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంతులు ఉన్నారు. అనంతరం మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. మనకి ఇక్కడ కావాల్సిన 216 మీరు సాగు ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్న చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఏదైతే దోపిడీ మీద లూటీ మీద పెట్టినటువంటి దృష్టి ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాలు ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు ఆ పొంగనూరు కెనాల్లో నీరుండేది. మరి ఈ రకంగా
ఆ దోపిడీ మీద లూటి. ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను, ఏదైతే నేతిగుంటపల్లి కానీ, ఆవులపల్లి కానీ, ముదివేడు కానీ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా, ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా, మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి 100 కోట్ల జరిమానా విధించింది అని అంటే పెద్దిరెడ్డి పాపాలకి మరి అవే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, ఆ రాయలసీమకు సంబంధించి ఏదైతే తెలుగు గంగా, హంద్రీనివా, ఏదైతే గాలేరు నగర్ ఇటువంటి ఏవైతే ఉన్నా వాటికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 2 రోజుల నుండి ఈరోజు 3వ రోజు కూడా ఈ హంద్రీనివాకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి, ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనే ఆలోచనతో మరి ఉన్నతాధికారులతోటి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికి కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వాయర్ రాత్రి 11:30కి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వాయర్కి చేరలేనిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ యొక్క పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్లే ఆ రకమైనటువంటి దుస్థితి వచ్చింది. అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి ఏదైతే దగ్గర 220 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ 220 కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమ్మీడియట్లీ ఏదైతే వైండింగు, అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెంటనే పనుల్ని చేపట్టేటువంటి విధంగా ఇప్పుడే కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్, ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగనూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం, అంచేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు, మాజీ మంత్రులు ఆయన కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు ఈ కైగల్ ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి ఈవేళ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే ఎంతోమంది ఆయకట్టుకు కానీ అదేవిధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ యొక్క 5 సంవత్సరాల ప్రభుత్వం మరి దృష్టి పెట్టలేదని అంటే ఎంత కక్ష ప్రజల మీద సాధించిందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ఈ యొక్క కైగల్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులను కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే సాగునీరు త్రాగునీరు అవసరం ఏదో దాన్ని కూడా తీర్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు తాత్కాలిక కార్యనిర్వహణాధికారిగా పనిచేయుచున్న ముచ్చల్ల శ్రీనివాసును పూర్తి బాధ్యతలు స్వీకరించే విధంగా కమిషనర్ దేవాదాయ శాఖ విజయవాడ వారు సోమవారం ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవాలయం పాలకొల్లు పంచారామాల క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ స్వామివారి ఆలయం పట్టణమునకు నడిబొడ్డుపై వెలిసి దినదినాభివృద్ధి, భక్తులు అనేక మంది వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది. 1/7/2024 సంవత్సరంలో నన్ను తాత్కాలికంగా కార్యనిర్వహణాధికారిగా నియమించి ఉన్నారు. తదుపరి రెగ్యులర్ ఈవోగా నియమించట శ్రీయుత కమిషనర్ వారు విజయవాడ వారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. వారి ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు జాయినింగ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ శ్రీ స్వామివారి ఆలయం దినదిన అభివృద్ధి చెందవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే భక్తులు తాకిడికి తగ్గట్టుగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత కలదు. మరి శ్రీ స్వామివారి ఆలయంలో అనేకమైనటువంటి పనులు చేయవలసినటువంటి కార్యక్రమాలు కలవు. అలాగే భక్తుల సౌకర్యార్థం చాలా కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మన నీటిపారుదల శాఖ మంత్రులైనటువంటి గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి యొక్క
వారి యొక్క సూచనల మేరకు ఈ అభివృద్ధి పనులన్నీ కూడా చేపట్టి భక్తులకి అనేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే నిత్యాన్నదానం కూడా దేవస్థానం తరఫునటువంటి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పై అధికారుల యొక్క ఆమోదంతో ఉత్తర్వులు పొంది ఆ కార్యక్రమం కూడా చేయవలసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నా సాయశక్తుల నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను కొన్ని పనులు చేసి శ్రీ స్వామివారి యొక్క కృపకు పాత్రనవుతానని తెలియపరుచుకుంటున్నాను. నర్సాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ఈ రోజు నిర్వహించిన పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరిస్థితులను, వారి సమస్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ సుప్రియకు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, డాక్టర్ గణేష్, డాక్టర్ జాన్ హరిసన్, డాక్టర్ రామకృష్ణ మరియు ఆసుపత్రి సిబ్బంది, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. హంద్రనివా ప్రాజెక్టు పర్యటనలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిశీలన చేస్తున్న క్రమంలో కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలం చెల్దిగానిపల్లె, గుండిశెట్టిపల్లె ఇలా పలు గ్రామాలు కుప్పం పట్టణంలో దారి పొడవునా ఘనస్వాగతం పలికి ఆదరాభిమానులు చూపిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలియపరచడమైనది. అడుగడుగున ఆదరాభిమానాలు తెలియపరిచిన తెలుగుదేశం నాయకులు, పార్టీ శ్రేణులు, రైతులకు సేవ చేసుకుంటాను. ఓకే సార్, ఓకే. పాలకొల్లు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు హెల్త్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. రోటరీ హెల్త్ ఛాలెంజ్ పాల్గొన్న సభ్యులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రావాడ సతీష్, జివ్వాజి కళ్యాణ్, పోతాబత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాయగూరలు ఉండటం, ఒక్క ఫ్రూట్ ఖచ్చితంగా ఉండటం, ఏ పరిస్థితుల్లోనూ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు అందరూ మినిమం 200 grams రైస్ తింటారు. మీరు వెళ్ళి చూసుకోండి, ఈరోజు ఖచ్చితంగా తింటారు.
మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నేనేమంటానంటే విడిగా తోచుకుని 150 grams రైస్ విడిగా తూచి మీరు త్రాసులు వేసి తూచి దాన్నే వండి చూసుకోండి. కరెక్ట్గా ఎంత అన్నం వండుతుందో అది కరెక్ట్గా ఏ గిన్నెలో పడుతుందో చూసుకుంటే రోజు అదే గిన్నెలో పెట్టుకుంటే 50 grams ఇంచేత ఒకసారి మీరు పెట్టుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా మరీ వేసుకోవాలి. అది చేస్తే మీకే కాదు అందరం చేస్తే అది ఖచ్చితంగా మళ్ళీ మనకి డయాబెటీస్ అనేది ఉండదు. మీకు కూడా చాలామందికి కంట్రోల్ అయ్యింది. అండ్ రైస్లో మనం తినే రైస్ మటుకు డెఫినెట్గా చాలా చెడ్డదండి. వీలైతే బ్రౌన్ రైస్ ఇంకా బెస్ట్. ఏంటంటే కొర్రలు దానికి వెళ్ళంటే వాళ్ళు నేను చూసిన చాలామంది కొర్రలు తీసుకుని ఉట్టి కొర్రలు జావ తాగి కొర్రలతో అట్లు వేసుకుని జొన్నలు కానీ తిన్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరికీ డయాబెటీస్ చాలా చాలా తగ్గిపించాను. ఇదివరకు 4-5 బిళ్ళలు వేసుకునేది జస్ట్ హాఫ్ ట్యాబ్లెట్కి వచ్చేసారు. ఇవన్నీ డెఫినెట్గా ఉంది. సో యోగాని దానికి కనుక అనుసంధానం చేస్తే మటుకు ఖచ్చితంగా డయాబెటీస్ కూడా 100% తగ్గడానికి ఎక్కువ అవకాశం. వాళ్ళు చెప్పేది ఆహారంలో మితమైన ఆహారం యోగా ఏదో రకంగా. అంటే యోగా చేయటం అంటే అంత ఈజీ ఏం కాదు. మన దగ్గర 1,00,000 మంది ఉన్న దాంట్లో మీరు అందరు కలిపి 100 మంది లేరు ఇక్కడ ఈరోజు. మరి ఆయనకి ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ టోటల్ చాలామందికి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. దాన్ని కంటిన్యూస్గా మీరు ఇక్కడ చేయటం కాదు, రేపు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెగ్యులర్గా దేని మీద ఖచ్చితంగా 20 minutes అన్నా మీరు స్పెండ్ చేస్తే త్రూ అవుట్ యువర్ లైఫ్. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే దాంతోపాటు నేను యోగా చేస్తుంటూ నాకు ఒక దాతృత్వాన్ని నాకు బాగా అలవాటు చేసింది రోటరీ క్లబ్ ఆఫ్ పాలకులు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రోటరీ క్లబ్ పాలకులు ఫస్ట్ నన్ను జాయిన్ చేసిన మధుర కిరణ్ గుప్తా గారు, ఆయన స్టార్ట్ చేస్తే నన్ను చేర్పించారండి. దాంతో కూడా నేను రోటరీలో కూడా ఒక ఫ్యామిలీగా చాలా చక్కగా యూనిటీ నేర్చుకోవడం, ఒకరు ఆపదలో ఆదుకోవడం రోటరీ క్లబ్ బాగా నేర్పింది. సో దాంతోపాటు ఈ మంచి విషయాలు తెలియజేయడం ఇవాళ బాబ్జీ గారిని తీసుకొచ్చామండి. ప్రత్యేకమైన ధన్యవాదాలు వాసు గారికి తీసుకొచ్చి, అలాగే మా ప్రెసిడెంట్ సతీష్ గారు ఒక సంకల్పంతో మన బాబ్జీ గారిని తీసుకురావడం జరిగింది. మంచి కార్యక్రమాలు. అలాగే రామప్రసాద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. రోటరీ క్లబ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఇక్కడ ఈ సత్సంగంలో ఇంకో గుడ్ న్యూస్ అండి బాబ్జీ గారు, రోటరీ క్లబ్తో పాటు లయన్స్ క్లబ్ అండి సతీష్ గారు, లయన్స్ క్లబ్ మెంబర్స్ నెక్స్ట్ అలాగే ఫెమినా క్లబ్ వాళ్ళు ఇంచుమించుగా అన్ని క్లబ్స్ వాళ్ళు వాళ్ళ మానవతా వాళ్ళు అందరూ కూడా దీంట్లో మన సత్సంగంలో ఉన్నారు. ఇంకొక గుడ్ న్యూస్ మీ దగ్గర షేర్ చేస్తానండి. నేను యోగా స్టార్ట్ చేసిన కరోనాలో చాలామంది బయట ఎక్కడ తిరగకుండా టైంలో టెర్రస్ పైన స్టార్ట్ చేసింది మీ మిత్రులు జేపీ గారు వచ్చారండి. జేపీ గారు సరే ఆయనతోనే నేను స్టార్ట్ చేశాను, జేపీ గారితో. సో కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను, జేపీ గారితో స్టార్ట్ చేశాను అప్పుడు. సో ఆయన మీ స్వచ్ఛ హీ సేవ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉల్లంపర్రు గ్రామంలో గల మంచినీటి చెరువు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, తూడు, చెత్త శుభ్రం చేసే కార్యక్రమంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మరియు సచివాలయ సిబ్బంది కలిసి పాల్గొనడం జరిగింది. I know what's on your mind. We do this all the time. We fight and then we're fine. You know I'm yours, you're mine. Oh mine, I'm yours, you're mine. Oh mine, oh mine, I'm yours, you're mine. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హంద్రనివా ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని కుప్పం బ్రాంచ్ కెనాల్, పరమసముద్రం ట్యాంకులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ స్థానిక నేతలు, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఓకే సార్, ఓకే.
మాలల న్యాయ పోరాట సమితి నర్సాపురం నియోజకవర్గ అధ్యక్షులు మరియు జై భీమ్ ఫౌండేషన్ అధ్యక్షులు అయిన సోడదాసి శ్రీకర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుకు రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది భరత్ పి మను బర్వాలా కేసు డైరీ నెంబర్ 40361/2024 రావడం జరిగిందన్నారు. తేదీ 4/9/2024 సోడదాసి శ్రీధర్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది భరత్ ఏ మనుబర్వాలా లోక్సభ స్పీకర్ ప్యానెల్ అడ్వకేటా పనిచేశారన్నారు. 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7 సభ్యుల ధర్మాసనం తీర్పులో రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం, క్రిమిలేయర్ ప్రవేశపెట్టడం తదితర అంశాలు చేర్చినారు. 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అనగా 2024 వరకు 20 సంవత్సరాల పార్లమెంట్ చట్టాలలో కానీ రాష్ట్ర చట్టాలలో కానీ ఏ విధమైన కమిషన్లు కానీ ఏ విధమైన డేటా లేకుండా 2004లో 5 సభ్యుల ధర్మాసనం చట్టాలను ఏ విధమైన మార్పు లేకుండా ఈ తీర్పును ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఉన్న స్థితినే కొనసాగించాలని, వర్గీకరణ చెల్లదని, ఈ తీర్పు చట్టవిరుద్ధమని, చట్టాలు మార్పు చేయాలని, పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉన్నదని, కోర్టులకు లేవని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. ఈ సమావేశంలో మట్టా సుధీర్ మోహన్, వర్ధనపు యేసురత్నం, మూలాబత్తుల ప్రభాకర్, నల్లి రాజేష్, బొల్లవరపు విజయభాస్కర్, సోడదాసి రత్నరాజు, మేడిద శ్రీమంత్, పాకెర్ల కిరణ్, నల్లి బుల్లి రాజు, కుసుమ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి జనగణన కానీ కులగణన కానీ ఏ విధమైనటువంటి మార్పు లేవు. పార్లమెంట్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఏది ఒక కమిషన్ కూడా దీంట్లో ఇప్పటి వరకు వేయలేదు. కానీ ఈ తీర్పుని ఒకరు ఎలక్షన్ ముందే ఫిబ్రవరిలోనే దాన్ని రిజర్వ్ చేసుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక రాజకీయ కోణంతో ఈ తీర్పు వచ్చిందని మేము ఎస్సీలంతా కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి అంటే అసలు సుప్రీంకోర్టుకి అధికారం లేదు. 341లో ఎస్సీలకి మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ ప్రకారం మాత్రమే చేయాలి. అందువల్ల 5 ధర్మాసనం ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 కూడా అదే చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో ఏ విధమైనటువంటి మార్పులు కానీ ఏ విధమైన కొత్త డేటా కానీ అసలు ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ధర్మానుష్ఠానం ఓన్లీ రాజకీయ కోణంతో దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రివ్యూ పిటిషన్లో మేము ఇంప్లీట్ అవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ఒక్కలో ఇంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి అవసరమైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే దీన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా అమలు చేస్తామని అన్నారు. కాబట్టి మేము దీన్ని అవసరమైతే డేటాను జిల్లా వారీగా కూడా మన జిల్లాలకు సంబంధించినటువంటి దళితుల స్థితిగతుల కోసం స్వాతంత్రం నుంచి వచ్చిన ఇప్పుడు వరకు ఉన్న స్థితిగతుల కోసం మేము అధ్యయనం చేసి ఈ సుప్రీంకోర్టు ఇంప్లిమెంట్ అయ్యే దాంట్లో మేము ఇంప్లిమెంట్ అవడం జరుగుతుంది. కాబట్టి దళితుల పక్షాన మేము పోరాడుతున్నాం. కాబట్టి సామాజిక న్యాయం కోసం సుప్రీంకోర్టులో ఈ తీర్పుని పునఃసమీక్షించి పార్లమెంటుకు తీసుకుని వచ్చి యథాస్థితిని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లో మేము మంచి ఫేమస్ అడ్వకేటు లోక్సభ స్పీకర్కి ప్యానల్గా ఉన్నటువంటి భారత్ టి మన్ బర్వాలా. పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైనదని శ్రీ క్షీరారామలింగేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం, మహిళలచే దీపారాధన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ తిరుమల మహాప్రసాదం తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడాలని, దేవాలయాలను పరిరక్షించాలని, హిందూ సనాతన ధర్మాన్ని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, గాది వెంకన్న, సీరం ఆనంద్ కృష్ణ, బోనం మున్సబ్, పెండ్యాల భవానీ, బాబ్జీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఒకటైనటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయం పాలకొల్లునందు భక్తులందరూ కూడా వచ్చేసి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క
దీపారాజనను వెలిగించి సహస్ర నామాలతో శ్రీ స్వామి విష్ణు సహస్రనామాలు గోవిందనామాలతో శ్రీ స్వామివారిని సేవిస్తూ లడ్డూలో జరిగినటువంటి కల్తీ నెయ్యి విషయమై అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలపై వీరు స్పందించి భక్తులందరూ కూడా ఏకస్తులై ఇక్కడ ఈ కార్యక్రమాలు ప్రారంభించి ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి ఈ కల్తీ నెయ్యి ద్వారా ప్రసాదాలు తయారు చేయడం అన్నది చాలా దురదృష్టకరం. మన పవిత్రతను కూడా మంటగలిపే పరిస్థితులు ఏర్పడినాయి కాబట్టి హిందువులందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఓం నమః శివాయ. ఈరోజు హిందువులు ఎంతో గౌరవంగా చూసుకుంటే మహాదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతిలో లడ్డూ ప్రసాదం అంటే స్వామివారిని ఎంత ఇదిగా చూసుకున్నామో అలాగే స్వామివారి ప్రసాదం కూడా అంతే పవిత్రంగా చూసే మన హిందూ మనోభావాలు దెబ్బతీసిన గత పాలక మండలి కానివ్వండి, గత ప్రభుత్వాలే కానివ్వండి, స్వామివారి ప్రసాదాల్లో కూడా కల్తీ చేయడం అనేది నిజంగా చాలా బాధాకర విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు హిందువులుగా మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఏ ప్రభుత్వాలైనా సరే ఎవరైనా సరే హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా ఏ దేవాలయంలో కూడా ఎక్కడ కూడా చేయకూడదు. ప్రసాదం అనేది చాలా పవిత్రంగా చూసేది. అలాంటి ప్రసాదంలో ఇలాగ కల్తీ నెయ్యి కలపడం వల్ల మొత్తం దేశమే కాదు రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రతి ఇంట కూడా ఒక చిన్న ఆవేదన. ఎందుకంటే ఒక గుడికి వెళ్తున్నామన్నా, ఒక పుణ్యక్షేత్రానికి ఏ ప్రాంతానికి వెళ్తున్నా మన ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకుంటూ వెళ్ళడం అనేది పరిపాటి. మన కష్టాలు తొలగించమని చెప్పేసినని కలియుగ వైకుంఠునికి ఎన్నో మొక్కులు చెల్లించుకుంటూ ఆ స్వామి దర్శన భాగ్యం కోసం ఎంతకాలం వేచి చూసి ఆ స్వామి దర్శనం అయిన పెదప ఆ స్వామి ప్రసాదాన్ని లడ్డూని కళ్ళకద్దుకుని తీసుకుని మన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టుకోవడం, మీకు కూడా దర్శనం కావాలి, మీ కష్టాలు తొలగాలని చెప్పిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఆశించడం అనేది పరిపాటి. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తిరుపతి మహాప్రసాదంలో ఈ జంతువుల కొవ్వు తాలూకు నెయ్యి కలవడం అనేది ప్రతి ఒక్క హిందూ భక్తులందరినీ కూడా చాలా క్షోభ పెడుతున్న పరిస్థితి. ఎందువల్లంటే ఆఖరికి మనం ఒక ఏకాదశి ఉపవాసం చేసినా మరి ఏది చేసినా ఇంట్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయతో సైతంగా కూడా మనం వాడం. అటువంటిది ఒక శాకాహారంగా ఉండే మనం ఈ రోజున ఈ జంతు కళేబరాలకు సంబంధించిన నెయ్యిల్ని వీటినన్నింటినీ కూడా అంత అపవిత్రమైన పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఈ ప్రజలందరూ ఏమైపోతారని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి. ఈ జరిగిన లోపాన్ని సరిదిద్దామని ఇదే కాదు గతంలో కూడా జరిగిన పరిణామాలు ఏంటంటే తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అన్నప్రసాదంలో కూడా నాణ్యత లేకపోవడం, లడ్డూలో నాణ్యత లేకపోవడం, ఆ తెచ్చిన లడ్డు కూడా 2 రోజులకో 1 రోజుకో కూడా బూజు పట్టేసిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఎంతకాలం ప్రతి ఒక్కళ్ళు భరించారు. ఇవన్నీ కూడా వినాశనానికి హేతు కింద మారుతున్న పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికైనా సరే మేల్కోవాలి. వేడంగిపాలెంలో హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కలుషితమైన లడ్డు, గత పాలకుల అవినీతి జిడ్డు అనే ప్లకార్డులతో వేడంగి వీధుల్లో ర్యాలీగా వెళ్లి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని, ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుల పైన ఉందని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రానికి కారకులైన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి లడ్డు జంతు అవశేషాలతో కలిపి ప్రసాదం విక్రయించడం జరిగిందని చెప్పేసి
కొన్ని నమూనాలు కొంతమంది మరి ఈరోజు టెస్టుల ద్వారా కూడా నిరూపణ చేయడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కలియుగ వైకుంఠుడి యొక్క ప్రసాదాన్ని భక్తులందరూ కూడా మహానైవేద్యం కింద మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి మనం వచ్చే శనివారం వరకు కూడా ఆగి మళ్ళీ తలస్నానం చేసి భగవంతుని ఎదుట పెట్టి మనం అందరం కూడా ప్రసాదం తినడం జరుగుతుంది. అది పవిత్రమైనటువంటి లడ్డు అని చెప్పేసి కొన్ని శతాబ్దాల కిందటి నుంచే జరుగుతున్నటువంటి సాంప్రదాయం. ఆ కలియుగ వైకుంఠుడు ఈ యొక్క లడ్డు అపవిత్రమయ్యింది, ఇలా జరిగిందని చెప్పేసి కూడా మరి ఈరోజు మరి మనం చూస్తున్నాం. మరి ఆ పాపపుణ్యాలు అనేవి ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎవరిని ఎలా శిక్షించాలో ఏంటోనో. కాబట్టి హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ వేడంగి మేము గత 18 సంవత్సరాలుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం మీ కమిటీ వారు అందరం కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొదటి సోమవారం తోటి స్టార్ట్ చేసి హిందూ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ పరమేశ్వరుని దయ వల్ల ఆ కలియుగ వైకుంఠుడి యొక్క ఆశీస్సులతో అందరం ప్రపంచవ్యాప్తంగా బాగోవాలి, హిందువులు బాగోవాలి, అందరం బాగోవాలి. అన్య మతస్థుల్ని మేమేం ద్వేషించడం లేదు, కానీ ఎవరైనా సరే ఏ మతానికి వారి కట్టుబడి ఉండాలి తప్ప వేరే ఇలా చేయటం అనేది మాత్రం చాలా 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 పొరపాటు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా కమిటీ వారందరూ కూడా ఆహ్వానం మేరకు మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మా సెక్రటరీ అయినటువంటి కొండేటి సుభాష్ చంద్రబోస్ గారిని కూడా నేను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దేవానంద భక్తులకు నమస్కారం. మనం గత కొద్ది రోజులుగా టీవీలు చూసినా పేపర్లు చూసినా వస్తున్నటువంటి ఇప్పుడు కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైనటువంటి లడ్డూ విషయంలో జరిగినటువంటి అపవిత్రత గురించి మనం ప్రతిరోజు వింటున్నాం. ఇది హిందువుల యొక్క ఆత్మ గౌరవాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ విశేషాలని కించపరిచేటటువంటి చేసినటువంటి చర్య తప్ప ఇది కేవలం ఇది భగవంతుడి మీద దర్శనంతో చేసినట్టు వ్యవహారం అని చెప్పేసి మేమంతా అనుకుంటున్నాం. ఈ విషయంలో ఇంకా పరిశోధనలు చేసి ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో ఎంతో పెద్దవారైనప్పటికీ కూడా కఠినంగా శిక్షించవలసిందని చెప్పేసి మా హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ తరఫున మేము వేడుకుంటున్నాం. పూడూరు మండలం పాలకొల్లు నియోజకవర్గం పూడూరు మండలం వేడింగ్ గ్రామంలో హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పడి మరి గత 20 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఇంచుమించుగా మన నియోజకవర్గంలో ఉన్న పక్క గ్రామాలు కూడా అలాగే టౌన్లు కూడా పాలకొల్లు నుంచి అన్ని రకాల కులాల నుంచి మతాల నుంచి కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం. ఇలా చేస్తున్నాం అంటే మరి లక్షపత్రి పూజ అనే కార్యక్రమం పెట్టి ప్రతి కార్తీక మాసంలో ఫస్ట్ వారం లక్షపత్రి పూజ చేస్తాం, చాలా ఇదిగా చేస్తాం. అదే రకంగా ధర్మాన్ని కాపాడాలి, ధర్మో రక్షిత అన్నట్టు ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ఆ భగవంతుడే కాపాడుతాడు అనే సూక్తిని నమ్ముకుని సనాతన ధర్మాన్ని కూడా మనం నమ్ముకుని ఇలా పాశ్చాత్య దేశాల నుంచి కూడా మరి మన సనాతన ధర్మాలకు వస్తున్నారు. మనం సెల్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. సనాతన ధర్మానికి అనేక పెద్దపేట వేసి ఇతర దేశాల నుంచి కూడా మన సనాతన ధర్మానికి మారుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి 300 ఏళ్ల సుమారు ఎంతోమంది సామ్రాజ్యాలు వెళ్ళిన శ్రీకృష్ణదేవరాయలు అటువంటి రాజులు మరి స్థాపించి గుడిని మరి అక్కడ పోషించి అనేక ఎకరాలు అనేక పొలాలు మరి ఈనాం కింద ఇచ్చి ఆ తిరుపతి వెంకన్న బాబుకి అనేక వజ్ర వైడీర్యాలు సమర్పించి ఆయన ఇచ్చే సలని దీవులతోటి అనాథ రక్షక పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1373వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద శ్రీ ముమ్మనేని అవినేష్ యూకే పుట్టినరోజు సందర్భంగా స్వగ్రామం హైదరాబాద్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Avinash garu. Happy birthday to you. Many happy returns of the day, Avinash garu. అనేటువంటి సంకల్పంతో అందున ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వచ్చి అనారోగ్యంతో వచ్చినటువంటి రోగుల కోసం వారి అనుచరుల కోసం అన్నం కోసం అలమటించకుండా ఉండడం కొరకై మన గౌరవ జనవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మొబైల్ క్యాంటీన్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పేదల ఆకలి తీర్చాలన్నటువంటి సంకల్పం. ఈ రోజున ఆ సంకల్పానికి నెరవేర్చడానికి దాతల సంపూర్ణ సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నందున ఇది నిర్విఘ్నంగా సాగుతుంది. ఈ రోజున 1373వ రోజు. ఈ 1373వ రోజున దాత ఎవరంటే ముమ్మనేని అవినాష్ గారు మొన్న 15వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి ఆశీస్సులు ఆ భగవంతుడు కల్పించాలని మన అందరి తరపున ఆయనకి నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో వెలుగొందాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాను. ఇప్పుడు అన్నం వాటర్ వేట్ తీసుకున్నాను. అమ్మ రెండు తల్లి అయిపోతుంది యారున్నారు అట్లనే అదే చెప్తున్నాను మేము ఏమనంటే ప్లేట్లు చేసి ఎవరున్నారండి? 15th న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా గాయపడిన పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేసిన త్రిలోక్ ఇంటికెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసిన మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు. ఏం పేరు పేరు
ప్రాజెక్టు పరిశీలనకు కుప్పం వెళ్లిన మంత్రి నిమ్మల రామనాయుడుకు ఘన స్వాగతం లభించింది. మహిళలు హారతలు ఇచ్చి నుదుటిన కుంకుమ దిద్ది దీవించారు. పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎక్కడికి వెళ్లిన మంత్రి రామనాయుడుకు అపూర్వ గౌరవం లభిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.